కాషాయ జెండాలు రామనామంతో మార్మోగిపోయింది. శ్రీరామచంద్రుడి నిలువెత్తు విగ్రహంతో నగరంలో వేలాది మంది భక్తుల నడుమ శోభాయాత్ర వైభవంగా జరిగింది. అయోధ్యలో హిందువుల కళ శ్రీరామ మందిర నిర్మాణంతో సాకారమవుతున్న వేళ అయోధ్య ఐక్యవేదడ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు కడప నగరంలోని చిన్న చౌక్ వద్ద గల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నుంచి నగర పురవీధుల్లో అశేష జనవాహిని మధ్య రామచంద్రమూర్తి నిలువెత్తు విగ్రహంతో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మునుపెన్నడూ కడప నగరంలో కని విని ఎరుగని రీతిలో శోభాయాత్రలో వేలాదిగా పాల్గొన్నారు. శ్రీరాముని కాషాయ జెండాలు చేతపట్టుకుని కడప నగరంలో కదం తొక్కుతూ శ్రీరామనామం జపిస్తూ భక్తి పారవశ్యం పొందారు. శోభాయాత్ర చిన్న చౌక్ నుంచి ప్రారంభమై అప్సరా సర్కిల్, వై జంక్షన్, ఆర్టీసీ సర్కిల్, ఎస్పీ బంగ్లా, రాజారెడ్డి వీధి, నెహ్రూ పార్క్, అన్నమయ్య, కృష్ణానగర్, గోరుల్ సర్కిల్, వండేన్, పాత బస్టాండు, 7 రోడ్లు, ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, ఐటీఐ, కాగితాలపెంట, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లి, రాజీవ్ పార్క్ మీదుగా హౌసింగ్ బోర్డు కాలనీలోని కోదండ రామాలయానికి రాత్రి 8 గంటలకు చేరుకుంది. నగరంలో శోభాయాత్ర సాగిన అన్ని చోట్ల పలువురు భక్తులు ప్రజలకు ఎలాంటి భంగం కలగకుండా ముందస్తుగా రహదారుల వెంబడి టిఫిన్లు, భోజనాలు, అల్పాహారం, మజ్జిగ, మంచినీళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి, బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పుష్పాల శ్రీనాథ్ రెడ్డి, మునగా సతీష్ కుమార్, బాలకృష్ణ యాదవ్, టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి, టీడీపీ నాయకులు హరిప్రసాద్, గోపర్చకరెడ్డి, దుర్నాప్రసాద్, బీజీవైఎం రాష్ట్ర కార్యదర్శి పవన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ నాగరాజు, జిల్లా కార్యదర్శి త్రివిక్రమార్యవతో పాటు అయోధ్య ఐక్య వేదిక కమిటీ నాయకులు పలువురు పాల్గొన్నారు.